11వ అధ్యాయము, ఆదికాండము 11వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు మార్చి చదువుకుందాం. ఆదికాండము 11వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు మనం మార్చి చదువుకుందాం. ఒక వచనం నేను, ఒక వచనం మీరు చదవండి. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. షినార్ దేశమందుక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టికీళ్ళను వారుకుండెను. మరియు వారు మనం భూమి అంతా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశం నంటూ శిఖరం గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. ఇప్పుడు యెహోవా, ఇదిగో జనం ఒకటే, వారందరికీ భాష ఒకటి, వారు ఈ పని ఆరంభించినారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని చేయకుండా వారికి ఆటంకమేమియో ఉండదు. గనుక మనం దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడం రండని అనుకొనెను. అలా యెహోవా అక్కడ నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టెను. గనుక వారు ఆ పట్టణం కట్టుట మానిరి, దానికి బాబేలు అని పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అంతటా వారిని చెదరగొట్టెను. దేవుడి యొక్క వాక్యంను మన ఆత్మ నిమిత్తమై దీవించినట్లు, దేవుని మాటలు మనకు అనుగ్రహించబడినట్లు, దేవుని స్వరం విన్నట్లు ప్రార్థనలో దేవుని వైపు చూద్దాం. ఒకసారి ఒక నిమిషం కళ్ళు మూసుకోండి, ప్రార్థించుదాం. మా ప్రేమ గల పరలోకమందున్న పరిశుద్ధ దేవ, నమ్మకమైన జీవం గల గొప్ప దేవ, మార్పు చెందిన దేవుడు, మాట తప్పని దేవుడు, సత్యస్వరూపైన దేవుడు, మహిమా స్వరూపైన తండ్రివి, సమీపింపరాని తేజస్సులో అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడైన తండ్రి, మీ యొక్క అద్వితీయ కుమారును, నా రక్షకులను, ప్రభువును యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ యొక్క పాద సన్నిధికి వస్తున్నాం. దేవా, మీరు మా కొరకు ఏదైతే సిద్ధపరిచినారో దాన్ని మేము కోల్పోకుండా సహాయం దయచేయండి. గత 9 మాసములు కాపాడి 10వ మాసము మొదటి పరిశుద్ధ దినంలో, మా ప్రభు దినంలో నిన్ను స్తుతించి ఆరాధించి నీ యొక్క బల చుట్టూ చేరడానికి మాకు ఇచ్చిన ఈ యొక్క ఆధిక్యతను బట్టి వందనాలు. యోగ్యంగా మీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని మేము పరీక్షించుకొని దేవ, మరి మేము యోగ్యంగా బలలో చేయవేటకు సహాయం దయచేయవలసిందిగా వేడుకొనిచున్నాం. నీ యొక్క శిలో చాటున నన్ను మరుగుపరచండి. నీ యొక్క మాటలు నీ యొక్క సింహాసనం నుంచి దయచేయవలసిందిగా వేడుకొనిచున్నాం. మహిమా ఘనత స్తుతి ప్రభావం ఆరోపిస్తూ రక్త ప్రోక్షణ కిందికి వస్తాం. ఏసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ఇంకో భాగం కూడా చదువుకుందాం. అది ఎప్పుడు చదివేదే, 1 కొరింథీలకు రాస్తున్న పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము. అందరం కలిసి స్పష్టంగా గ్రహింపు కలిగి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోంది త్రాగవలెను. మరొకసారి చదువుతాను, గమనించండి. కాబట్టి ప్రతి మనుష్యుడు, నేను చదువుతాను మీరు గమనించండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోంది త్రాగవలెను. ఈ యొక్క బల్లపై దేవుని చిహ్నాలు ఉంటున్నాయి. ఇక్కడ రొట్టె ఉన్న ద్రాక్షారసము. ఇది ఈ బల్ల ప్రభు బల్ల అని కదా. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందుతుంది. 23వ వచనంలో ఉంటుంది. ఒక రొట్టెను ఎత్తుకొని మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ఇది ఎవరి వలన పొందినాము? ప్రభు వలన పొందిన బల్ల. ఈ బల్లలో దేవుని రక్తంనకు, దేవుని శరీరంనకు సాదృశ్యంగా ఒక రొట్టెను, ఒక పాత్రలో ద్రాక్షారసం ఉంటుంది. అయితే మనం దానిలో పాలు పొందే ముందు ఇక్కడ మనం చదువుకున్న రీతిగా 28వ వచనంలో, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను.
ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నాం. ఎవరు పరీక్ష రాస్తే వాళ్ళే పాస్ అవుతారు, ఎవరు పరీక్ష రాస్తే వాళ్ళకే మార్కులు వస్తాయి. ఇప్పుడు ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించాలంటే అందులో పార్టిసిపేట్ చేయాలి, అందులో పరిగెత్తాలి. ఎవరు ఎక్కువగా పరిగెడితే, ఎవరు మొట్టమొదటి స్థానం సంపాదించుకుంటే వాళ్ళకే ఆ మెడల్. సో వాళ్ళందరూ అక్కడ నిలబడతారు, ఒక 10 మంది నిలబడతారు, 10 దేశాల నుండి 10 మంది నిలబడతారు. అందరూ ఏమనుకుంటారు, నాకే గోల్డ్ మెడల్ రావాలి అని. దట్ ఈస్ ద లైఫ్ టైమ్ టెస్ట్ ఫర్ దెమ్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఫర్ దెమ్. వాళ్ళని పరీక్షించుకుంటారు. ఒకవేళ అది మిస్ అయిపోయినారు అనుకోండి అంతకు ముందు, ఖచ్చితంగా ఈసారి నేను ఎట్లయినా ఈ యొక్క పరీక్షలో నన్ను నేను పరీక్షించుకొని టాప్ స్టేట్లో ఉండాలి, గోల్డ్ మెడల్ సాధించాలి అంటే ఎవరికి వాళ్ళే పరీక్షించుకుంటారు. ఇక్కడ కూడా మనం ప్రభు బలిలో పాలు పొందే ముందు మనల్ని మనము పరీక్షించుకోవాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడినాం. ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునే వాళ్ళను అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో ఉంది త్రాగవలను. మనం ఒక భాగం చూసుకున్నాం కదా, అది ఎంతో సుపరిచితమైన భాగం. ఈ యొక్క సుపరిచితమైన భాగంలో 2వ వచనం చూస్తే ఆదికాండం 11వ అధ్యాయము 2వ వచనంలో ఏముంది, వారు తూర్పున ప్రయాణమైపోచుండగా షీనారు దేశమందక మైదానం వారికి కనబడెను. అయితే వారు ప్రయాణమైపోచుండెను, అయితే వారికి ఒక మైదానం కనబడ్డది. అక్కడ ప్రయాణం చేస్తూ పోతూ ఉన్నప్పుడు వీరందరూ ఎవరండి? మనుషులేనే. అట్లా చెప్పొద్దు. ఎవరు వీళ్ళందరూ? నోవాహు సంతానం కదా. నోవాహు సంతానము. నోవాహుకి ఇచ్చిన వాగ్దానం ఏంటిది చూడండి, 9వ అధ్యాయం, ఆదికాండము 9వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. ఎట్లా ఉంది ఇక్కడ, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానం కని ఏం చేయాలి, విస్తరించాలి. సమృద్ధిగా సంతానాన్ని కానీ విస్తరించాలంటే దీనికి కనెక్టివ్గా మొట్టమొదటి ప్రామిస్ ఉంది కదా, బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై. మీరు ఫలించి అభివృద్ధి పొందండి. ఎవరిని ఆశీర్వదించినాడు ఇట్లా మొట్టమొదటిగా? ఆదాము వాళ్ళ కంటే ముందు ఎవరిని ఆశీర్వదించినారు? మనకు ఆదాము వల్లే తెలుసు, అంతకంటే ముందే ఈ పదాలు రాసి ఉన్నాయి. మనం ఎన్నోసార్లు చదివినాం, ఒక 10-20 సార్లు చదువుంటాం బైబిల్లో, కానీ అంతగా గుర్తించుకోము. అయితే చదువుదాము. 1వ అధ్యాయము 20వ వచనము, 22వ వచనం. చాలు. దేవుడు జీవము కలిగి చెల్లించి వాటిని. దేవుడు ఎవరిని, ఈ పదాలు గుర్తుపెట్టుకోండి, జీవం ఉండాలి, అవి చెల్లించాలి. జీవం ఉండాలి, చెల్లించాలంటే అవి ఏంటి? ఇక్కడ వృక్షాలకు జీవం ఉంటాయి, చెట్లకు జీవం ఉంటాయి, కానీ అవి చలించవు. ఎక్కడ పాతే అక్కడే ఉంటాయి, అక్కడే అది విరిగిపోయేంతవరకు లేకపోతే చెడిపోయేంతవరకు అక్కడే ఉంటాయి. కానీ జీవం ఉండి చలించేవి ఉన్నాయి కదా కింద. పక్షులు భూమిపైన ఆకాశ విశాలంలో ఎగురుగా కానీ పలికెను. దేవుడు జలములలో వాటి జాతుల ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవం కలిగి చెల్లించి వాటన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. నీటి లోపల ఉండే వాటిని అంటే మహామత్స్యములను, చేపలను, మహామత్స్యములను జీవం కలిగి చెల్లించి వాటిని, తర్వాత వాటిలోని రెక్కలు గల ప్రతి పక్షిని కూడా దేవుడు సృష్టించాడు. ఎక్కడి నుంచి సృష్టించినాడు? జలములలో నుండి సృష్టించినాడు. ఆ తర్వాత అది మంచిదని దేవుడు చూచినాడు. అప్పుడు దేవుడు వాటిని ఆశీర్వదించినాడు. ఎవరిని ఆశీర్వదించినాడు? చెట్లను కాదు, జీవం కలిగి చెలించే వాటిని ఆశీర్వదించినాడు. ఏమని? ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండునని, పక్షులు భూమి మీద విస్తరించును గాక అని వాటిని ఆశీర్వదించాడు. అంటే
జలములలో ఉన్న వాటిని ఆశీర్వదించినారు, పైన ఆకాశంలో ఉన్న వాటిని ఆశీర్వదించి. ఈ రెండు కూడా జీవం కలిగి ఉన్నాయి, తర్వాత చలిస్తూ ఉన్నాయి. అంటే ఒక స్థాయి నుంచి, ఒక స్థలంలోంచి వేరే స్థలంలోంచి. ఇక్కడ దేవుడు తర్వాత మనిషిని సృష్టించను. తర్వాత ఇది ఎన్నో రోజు సృష్టించిండ్రు? 5వ రోజు, 4వ రోజు సృష్టించినారు. పక్షులను జలచరాలన్నిటినీ 4వ రోజు సృష్టించినారు. 6వ రోజు దేవుడు మనిషిని సృష్టించినాడుగా. 28వ వచనంలో చూడండి, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకోండి. తర్వాత భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ప్రతి జీవిని ఏలాలి. ఏలాలంటే ఇక్కడ ఏముంది? మీరు ఫలించి అభివృద్ధి పొందాలి. బీ మల్టిప్లై, బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై. బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై. ఫలించాలి, అభివృద్ధి చెందాలి. ఇది దేవుడిచ్చిన వారు. అదే నోవాహుకు కూడా ఇచ్చినాడు కదా. మొదటి అధ్యాయం 9వ అధ్యాయం 1వ వచనం, మరి దేవుడు నోహను అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొందించడు. తర్వాత ఏం చేయమన్నాడు? 7వ వచనంలో, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీదుగా సమృద్ధిగా సంతానం కని విస్తరించాలి. ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి. ఆ తర్వాత ఇక్కడ ఏముంది? భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. ఇక్కడ మనిషి కూడా ఫస్ట్ కూడా దేవుని అదే ఆశీర్వదించిన, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలి. విస్తరించాలంటే ఒకటే దగ్గర ఉండాలా? ఒకటే దగ్గర ఉండాలా? విస్తరించాలంటే ఏంది? అంటే ఇట్లా కావాలనా? విస్తరించాలి. ఫుల్ మీల్స్ 3 సార్లు తినేవాళ్ళు 5 సార్లు తిని విస్తరిస్తామా? విస్తరించాలంటే ఏం చేయాలి మనము? స్కాటర్ అంటే చెదిరిపోయినా. అంటే ఒకసారి అంటే చిన్నప్పుడు ఒక అన్ని పెంకాలని ఒక వరుసగా ఒకదాని మీద ఒకటి కొడితే, ఒక బాల్ పెట్టి కొట్టింది అనుకోండి, ఇట్లా చిల్లిపోతాయి అవన్నీ. అదన్నీ చెదిరిపోతాయి. ఒకటి అక్కడ, ఒకటి ఇక్కడ, ఒకటి అక్కడ, ఒకటి ఇక్కడ. అయితే ఇక్కడ మానవులు ఏం చేస్తున్నారు? ఇక్కడ 11వ అధ్యాయంలో ఏం చేస్తున్నారు? భూమి అందంతటా ఒక్క భాష, ఒక్క పలుకు ఒకటే. ఇక్కడ రా అంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ వస్తారు. ఎందుకంటే అందరూ ఒకటే భాష. వాళ్ళందరూ ఎవరు వంశావళి? నోవాహు వంశావళి. నోవాహు కుమారులు ఎవరెవరు? షేము, హాము, యాపేతు. ఈ ముగ్గురు సంతానమే యాక్చువల్గా భూమి అందంతటా విస్తరించింది. ఈ విస్తరించేట్లో యాక్చువల్గా దేవుడు ఏం చెప్పినాడు? మీరు ఫలించి విస్తరించి, మీరు ఫలించి అభివృద్ధి పొందిడి, తర్వాత విస్తరించడం అంటే స్కాటర్డ్ అని చెప్పినాడు బ్రదర్. అది కరెక్ట్ మీనింగ్. స్కాటర్డ్ అంటే చెదరగొట్టబడాలి. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నాం? ఇక్కడ ఏమన్నా చూడండి, మనము 3వ వచనంలో, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకోండి. ఆ తర్వాత 4వ వచనంలో ఏముంది? మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరం గల గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండని. సో మొట్టమొదటి ఈ వచనాన్ని 2 భాగాలుగా ధ్యానించవచ్చు. ఒకటో భాగం ఏంటంటే, మనం భూమి అందంతటా చెదిరిపోవద్దు. వీ షుడ్ నాట్ స్కాటర్ త్రూఅవుట్ ద గ్లోబ్, త్రూఅవుట్ ద ఎర్త్. చెదిరిపోవద్దు. దేవుడు ఏం చెప్పినాడు? మీరు విస్తరించి భూమిని నిండించాలి. ఒకటే దగ్గర జనాలందరూ ఒకటే దగ్గర అపార్ట్మెంట్లు కడతారు. అపార్ట్మెంట్ కల్చర్ ఎట్లొచ్చింది? ఇట్లా విస్తరిస్తూ ఉంటే సముద్రం అడ్డం వచ్చింది. ఇట్లా పోయే బదులు ఇట్లా పోదామని అట్లా అపార్ట్మెంట్స్ స్టార్ట్ అయినాయి. అది సముద్రం దగ్గర. అంటే ఒక 10 కిలోమీటర్లు సముద్రం ఉంటే ఇంకా అటు పోలేము, సముద్రం ఉంది కదా. కానీ ఇక్కడ సముద్రం లేదు, ఏం లేదు. హైదరాబాద్లో ఎక్కడ చూసినా ఒక 1000 మంది ఒకటే దగ్గర ఉంటారు, ఒక 10,000 మంది ఒకటే దగ్గర ఉంటారు. 35 అంతస్తులు, 100 అంతస్తులు. వాళ్ళకి అక్కడ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళ డ్రైనేజ్ ఎట్లా ఇదవుతుంది? దేవుని ఆలోచన చెదిరిపోవాలి, విస్తరించాలి, ఫలించాలి, అభివృద్ధి పొందాలి, చెదిరిపోవాలి. లే నేను ఇక్కడ ఉండాలి, మా తమ్ముడు పై ఫ్లోర్లు ఉండాలి, మా చెల్లె కింద ఫ్లోర్లు ఉండాలి, ఆ గ్రౌండ్ ఫ్లోర్లో మా అమ్మ ఉండాలి, అందరం ఇక్కడనే ఉండాలి, మీ అందరం ఇక్కడనే ఉండాలి. ఇక్కడ దేవుడు, అది దేవుని సంకల్పం కాదు. సో లెట్ us ఎగ్జామైన్ అవర్ సెల్ఫ్స్. దేవుని సంకల్పం అది కాదు. దేవుని సంకల్పం ఏంది? మనము
విస్తరించాలి, చెదరగొట్టబడాలి. మీరు వెళ్ళి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి మనకు? మీరు ఒక్కటే దగ్గర ఉండి సువార్త చెప్తా ఉండండి, అందరు మీ దగ్గరకు వచ్చి వినిపోతారన్నారా? శిష్యులతో ఏమన్నాడు? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. ఒక్కడు చాలు. థామస్, డౌటింగ్ థామస్, అంత అనుమానాస్పద పక్షి అనుకున్న ఆయనే ఒక భారతదేశాన్ని, సౌత్ ఏషియాని కదిలించినాడు. దేవుడు ఒక సింపుల్ ఒబీడియన్స్ ద్వారా ఒకరు ఇటు చెదిరిపోయినందుకు, ఇటు వచ్చినందుకు మొత్తం ఆసియా ఖండాన్నే కదిలించినాడు. దేవుని సంకల్పం ఏంటి? మన జీవితంలో మనం విస్తరించాలి. మనమేమనుకుంటాం, నేను ఇక్కడనే ఉండాలి, హెబ్రోన్ పక్కకే ఉండాలి. హెబ్రోన్లో చాలామంది ప్రార్థన చేస్తుంటారు, దేవా హెబ్రోన్ దగ్గర ఒక ఇల్లు దయచేయి. అన్ని మీటింగ్లకు వస్తాం. ఎవడెవడైతే నాకు తెలిసి, నాకు బ్యాచిలర్ ఫ్రెండ్స్ చాలామంది అక్కడ ఉన్నారు, ఎవరైతే అట్లా ప్రార్థన చేసి అక్కడ రూమ్ తీసుకున్నారో దే నెవర్ కమ్ టు ద హెబ్రోన్ టు ఎనీ మీటింగ్. ఐఎమ్ కాన్ఫిడెంట్లీ టెలింగ్, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్. దేవుని సన్నిధికి వద్దామనే ఆలోచన, ఆశ ఉంటుంది. ఎప్పుడైతే దగ్గర చూస్తారో, అయ్యో ఇన్ని మచ్చలు ఉన్నాయా, ఇన్ని మచ్చలు అంటే ఇవన్నీ చేసుకోకపోతుంది కదా అన్నట్టుంటుంది. అట్లా కాదు. దేవుని సన్నిధిని ప్రేమించి ఎంత దూరం ఉన్నా రా, అప్పుడు క్రయం చెల్లిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దగ్గర ఉంటే దేవుని మందిరంలో ఉండు, అంతేగాని నాకు ఇక్కడ వినబడుతుంది నేను కిటికీలు తెరుచుకొని వింటా ఉంటా, ఆ టైప్లో ఉంటారు. సో ఇక్కడ ఏముంది? మీరు విస్తరించాలి. దేవుని సంకల్పం ఏంటిది? మీరు విస్తరించాలంటే వీళ్ళు ఏం చేసినారు? మనం చెదిరిపోకుండా లెట్ us ఆల్ టు బీ టుగెదర్. చెదిరిపోకుండా ఒక పట్టణాన్ని కట్టుకుందాం. ఇది దేవుని సంకల్పం కాదు. సో అలా ఉండకూడదు. అంటే మా దేవా నువ్వు నన్ను ఎక్కడికి పంపిస్తే అక్కడికి పోతా అని ప్రేయర్ చేసుకోవాలి. దేవుడు నిన్ను నన్ను పిలిచినప్పుడు నువ్వు పలానా స్థలంకి పో, పలానా స్థలంలో స్టే అంటే నేను ఇక్కడనే ఉంటా, సేవకులు నేను ఇక్కడనే ఉంటా, మా అబ్బాయి ఇక్కడనే చదువుతున్నా, పరీక్షలు అవుతున్నాయి, అవి ఇవి అవుతున్నాయని లెటర్లు రాస్తూ ఉంటుండే. కొందరు రికమెండేషన్స్ కూడా చేస్తూ ఉంటాం. అట్లా కాకుండా దేవుడు ఎక్కడ నేను సేవ కొరకు సేవ చేయడానికి ఈ యొక్క స్థలానికి వచ్చిన నా టైం అయిపోయింది, టైం అయిపోతే వెళ్ళిపోవాలి అంతే. నేను ఈ మందిరాన్ని కట్టించిన, ఈ స్థలంలో నేను ఉండాలి, నా తర్వాత నా కొడుకు ఉండాలి, నా కొడుకు తర్వాత వాళ్ళ కొడుకు ఉండాలి, నేను ఇక్కడనే చనిపోవాలి, నా సమాధిలోనే నా కొడుకు సమాధి ఇది కాదు. మనము చెదిరిపోయి విస్తరించాలి. ఇక్కడ ఏముంది? అది దేవుని చిత్తం. ఇక్కడ వారు చెదిరిపోకుండా ఒక పట్టణంను కట్టుకోవడానికి ఆలోచించిన, అది దేవుని సంకల్పానికి వ్యతిరేకం. అంటే ఈ భాగం నుంచి దేవుడు ఏమని మనతో మాట్లాడుతుందంటే, దేవుని చిత్తాన్ని తెలుసుకొని నేను ఎక్కడ ఉండుట నీకు ఇష్టమో అక్కడికి నన్ను పంపి, అంతేగాని నేను ఇక్కడే ఉంటా అని అనుకోవద్దు. అది దేవుని సంకల్పం. ఇంకొక తప్పు ఏం చేసినారు ఇక్కడ ఈ యొక్క ప్రజలంటే, మనము పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకున్నారు. ఈ పేరు నాకు రావాల్సిన ఘనతను ఏమంటాడు దేవుడు? నేను ఎవరికి ఇవ్వను, ఘనత అంతా నాకు రావాలి, ఘనత మహిమ ప్రభావం అనేది నాకు సంబంధించింది. కానీ ఈ మధ్యలో మంచి సంఘాల్లో కూడా, పేరు పోసిన సంఘాల్లో కూడా ఫలానా వ్యక్తి గొప్పవాడు, ఫలానా వ్యక్తి గొప్పవాళ్ళు, ఫలానా వ్యక్తులు ఆయనను అనుసరించిన వాళ్ళు కూడా గొప్పవాళ్ళే అని చెప్తా ఉన్నారు. అది మనిషిని ఎప్పుడు గణపరచకూడదు. ఎప్పుడైతే మనిషిని గణపరుస్తుందో అది లోకము సంఘంలోనికి ప్రవేశిస్తుంది. ఎందుకంటే సంఘం లోకంలో ఉన్నది, కానీ దేర్ ఈజ్ ఎవ్రీ పాసిబిలిటీ ఆఫ్ ది ఎంట్రన్స్ ఆఫ్ ది వరల్డ్ ఇన్ టు ద చర్చ్. ఎప్పుడైతే లోకం సంఘంలోనికి ప్రవేశిస్తుందో అప్పుడు అన్నీ లోకరీతిగానే ఉంటాయి ప్రసంగాలు. లోకస్తులు మనుషుల్ని హెచ్చిస్తారు. ఇక్కడ మనం దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినాం, దేవుని బలలో ప్రభు బలలో చేయివేసి ప్రభు బలలో పాల్పొందడానికి వచ్చినాం. ప్రభు పేరు మీరు ఇక్కడనే ఉంది కదా, 11వ అధ్యాయంలో ఏముంది? నేను వచ్చే వరకు ఏం చేయాలని ఉంది? ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించాలి. 26వ వచనం, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో ఉంది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించాలి. ఆయన మరణమును ప్రచురించాలంటే దేవుడు లోకంను ఎంతో ప్రేమించను అవస్తుంది కదా,
దేవుడు లోకాన్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుని పంపినాడు, ఒక గొర్రెపిల్లగా పంపినాడు. ఆయన వధకు తేబడిన గొర్రెపిల్లలాగా ఉండి మన కోసము కల్వరిశిల్లో వధించబడి రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచినాడు. మృతుల్లో ఆయన యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని మృతుల్లో నుండి ఆయన యేసు ప్రభువును లేపినాడని మనం హృదయమందు విశ్వసిస్తే మనము రక్షింపబడతామని రోమన్స్ 10:9లో ఉంది కదా. అయితే ఇక్కడ ఏమైంది అంటే మనము ప్రభువు వచ్చే వరకు ఏం చేయాలి? ఆయన మరణాన్ని ప్రచురించాలి. మరణాన్ని ప్రచురించాలంటే నువ్వు ఇట్లా, మీది ఇట్లా, అదట్లా, ఈ రూల్ ఇట్లా, మీ డినామినేషన్ ఇట్లా, మా డినామినేషన్ ఇట్లా, మేమే పెద్ద గ్రేటు. దేవుని ప్రేమను, దేవుని కృపను, దేవుని వాత్సల్యతను, దేవుని కనికరాన్ని, దేవుని కృపను బట్టి మనం రక్షించబడ్డాము. దేవుడు ఎంతో ప్రేమ గలవాడు. ఆ ప్రేమను ప్రచురించాలి. ఆ ప్రేమను ప్రచురించడానికి మనము చెదిరిపోవాలి. తద్వారా ఆయన కోసము దేవుని కొరకు ఆత్మల్ని మనము సంపాదించాలి. ఈ యొక్క దేవుని నామం గణపరచబడుతుంది. దేవుని కోసం ఆత్మలు సంపాదించబడితే దేవుడు సంతోషపడతాడు, దేవుని నామము గణపరచబడుతుంది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? నేను ఫలానా డాక్టర్ సోలమన్ సుందర్ రాజ్ అక్కడ మొత్తం టేబుల్ మెసేజ్ తీసుకుంటాడు, లేకపోతే ఫలానా డాక్టర్ సో అండ్ సో ఆయన తీసుకుంటాడు. నిన్న కూడా ఒక డాక్టర్ సో అండ్ సో యూత్ మీటింగ్ తీసుకుంటాడని అక్కడ పెట్టినాడు. ఒక సహోదరుడు కూడా డాక్టర్ ఎన్ జయరాజ్, ఆయన ఎప్పుడు డాక్టర్ అని అనిపించుకోడు. అంటే అది తగ్గింపు. అంటే మనకు రావాల్సిన ఘనతను ఆయన అన్ని ప్రార్థన చేసినాక మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే ఘనత మహిమ చెల్లును గాక, అట్లా దేవునికే ఘనత. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు? పేరు సంపాదించుకుందాం రండని ఒకరితో ఒకరు మాట్లాడతాం. సో మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఇక్కడ మనము 28లో చూసినాము. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. ఏమని? నేను కాదు నువ్వు, నేను కాదు నువ్వే. నేను అయోగ్యుడను, నువ్వు యోగ్యుడవు. నా పేరు కాదు, నీ పేరే. నువ్వేమని చెక్ చేసుకోవాలి? నా పేరు జీవగ్రంథంలో ఉందా లేదా, లేకపోతే ఆ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయా, లేకపోతే మార్క్ 7:21లో ఉన్న ఆ 21 క్వాలిటీస్ ఉన్నాయా? ఏది ఉన్నా కానీ నో ఎంట్రీ. సో మన పేరు కాదు, దేవుని పేరు ఉండాలి. నేను కాదు, దేవుడే ఘనపరచబడాలి. ఇంకో 3వది చేసి మనము ముగించుకుందాం. ఇంకోటి ఏంది? తర్వాత పేరు సంపాదించుకో. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించినాడు. అయితే చెదిరిపోకుండా పేరు సంపాదించుకుందాం రండిని మాట్లాడుచుండగా, అంటే ఇంకో ఈ స్వభావం ఏం తెలియజేస్తుందంటే వారు తమకిష్టమైన మార్గాన్ని ఎంచుకున్నారు. దే హ్యావ్ చూజన్ దేర్ ఓన్ వే, దే హ్యావ్ చూజన్ వాళ్ళకు ఇష్టమైన మార్గం, వాళ్ళ సొంత మార్గాన్ని, మన సొంత మార్గాన్ని మనం ఏర్పాటు చేసుకుంటే, మనము దేవుని చిత్తం తెలుసుకోకుండా మన సొంత మార్గాన్ని మనం ఏర్పాటు చేసుకుంటే ఎట్లా ఉంటుంది? ఏమవుతుంది? బాబేలు అవుతుంది. బాబేలు అంటే తారుమారు అయిపోతుంది. తారుమారు అంటే మనము టెయిల్ అంటే హెడ్ పడుతుంది, హెడ్ అంటే టెయిల్ పడుతుంది. ఇటు అంటే ఇటు పోతాం. తారుమారు, క్వైట్ ఆపోజిట్, అబౌట్ టర్న్. ఇటు పోదామంటే నో ఇట్ ఈస్ క్లోజ్డ్, ఇటు పోవాలి. తారుమారు అయిపోతుంది. దేవా నేను కాదు, నువ్వే. యేసుప్రభా నువ్వే మార్గము, నువ్వే సత్యము, నువ్వే జీవం, నువ్వే కావాలి, నా మార్గం కాదు. యెహోవాను నమ్ముకోను ఒక్క వచనం చదువుకొని మనము ఏముంది? నీ మార్గంను యెహోవాకు అప్పగించమని ఉంది కదా. సామెతలు 16 అనుకుంటా. ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. ఒకని నడక ఎక్కడ నడుస్తారో నడిచే మార్గాన్ని ఏమంటారు?
నడిచేది ఎక్కడ ఒక మార్గం. ఇక్కడ ఇంకోటి ఉంది కదా, ఇంకోటి కూడా ఆ సామెతల్లో ఉంది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనుక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. 3వ అధ్యాయము 5వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకుంటే అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేసిన. త్రోవలు ఎప్పుడు సరళమవుతాయి? ఎంత చీకటి ఉన్నా కానీ 119, 105 ఏముంది? నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. అందుకనే అప్పుడు కూడా మనము అప్పుడు చెప్పగలుగుతాం, గాఢాంధకారపు లోయలో నేను సంచరించను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడైందు. ఎందుకు? నీ వాక్యం ఆయన ఆది వాక్యం ఉన్నాడు, వాక్యం దేవుని యొద్దండు, వాక్యమే దేవుడై ఉండని. సో వాక్యం దేవుడై ఉండి వాక్యం మనతో ఉంటే ఆ వాక్యంలో వెలుగు ఉంటుంది. దెన్ అప్పుడు మనము దేవుడు నేను లోకంనకు వెలుగును, మీరు కూడా లోకంనకు వెలుగును. అప్పుడు దేవుని వెలుగు మన వెలుగుకు తోడైతే మనం కూడా వెలిగింపబడతాము. ఇక్కడ మన త్రోవలు సరళమై కొనసాగిపోతాం. సో మన మార్గం ఎటువంటిది? యేసు ప్రభు నేనే మార్గము సత్యం అని చెప్పినాడు కదా, జీవం. సో దేవుని మార్గంలో మనము నడుస్తున్నామా లేదా? దేవునికి రావాల్సిన ఘనతను దేవునికి ఇస్తున్నామా లేదా? మన ప్రవర్తన అంతటి. తర్వాత మనము దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుడు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్తున్నామా, లేకపోతే మన సొంత ఆలోచనలను దాని అంతటి ప్రకారం చేస్తూ ఎక్కడి చెదిరిపోకుండా మనం ఇక్కడనే ఉండాలని ఒక దగ్గర గిరిగీసుకొని కూర్చుంటున్నామా? దేవుని వాక్యం చొప్పున మనల్ని మనం పరీక్షించుకొని యోగ్యంగా బల్లలో పాలు పొందాం. దేవుడి యొక్క వాక్యాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.